హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విమల్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నా స్నేహితుడికి మరియు వాళ్ళ వదినకు మధ్య నిజ జీవితంలో రియల్గా జరిగిన కథ. ఇంకా అసలు కథలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న విన్నపం. మన ఛానల్ని గనుక ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. నా స్నేహితుడి పేరు రోహన్. అతని తల్లిదండ్రులు బాగా పేరు ప్రఖ్యాతులు పొందిన సంపన్నులు. వాళ్ళకి ఇద్దరు మగ సంతానం. వాళ్ళే నా స్నేహితుడు రోహన్ మరియు వాళ్ళ అన్నయ్య అయిన శశాంక్. ఇంకా వాళ్ళు ఉండేది తెలంగాణ ప్రాంతమైన హైదరాబాదులో. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్లవర్స్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ను అయితే ఎక్కువగా చేస్తూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా నా స్నేహితుడు వాళ్ళ నాన్నగారికి ఈ మధ్య వయసు మీద పడుతూ ఉండటంతో తన వ్యాపార బాధ్యతలు అన్నిటినీ తన పెద్ద కొడుకు అయిన శశాంక్ చేతిలో అయితే పెట్టారు. దాంతో శశాంక్ కూడా ఆ బాధ్యతలు అన్నిటినీ చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఎప్పుడు చూసినా శశాంక్ వ్యాపార పనుల నిమిత్తం బెంగుళూరు, చెన్నై వంటి ప్రదేశాలకు తరచుగా వెళ్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు తనపై పెట్టిన బిజినెస్ వ్యవహారాల బాధ్యతలను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఒక్క క్షణం కూడా ఇంటి దగ్గర విశ్రాంతి అనేదే తీసుకోకుండా ఏదో ఒక పని మీద అలా తిరుగుతూనే ఉండేవాడు శశాంక్. ఇంకా శశాంక్ భార్య గురించి మీకు చెప్పాలి అంటే తన పేరు ప్రీతి. ఇంటికి పెద్ద కోడలే కానీ చూడటానికి మాత్రం చాలా చాలా అందంగా అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళ ప్రేమకు గుర్తుగా శశాంక్కు ఒక పాప కూడా ఉంది. తన పేరే కావ్య. అయితే శశాంక్కు పెళ్ళైనప్పటి నుంచి తను తన భార్యతో కలిసి వేరుగా అయితే నివసిస్తున్నాడు. నా స్నేహితుడు రోహన్ మాత్రం వాళ్ళ అమ్మా నాన్నలతోనే కలిసి వాళ్ళ సొంత ఇంటిలోనే నివసిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా రోహన్ గాడు మాత్రం అప్పుడప్పుడు తన అన్నా వదినల ఇంటికి అయితే వెళుతూ ఉండేవాడు. ఒకవేళ కానీ వాళ్ళ అన్నయ్య బిజినెస్ పని మీద ఏ క్యాంపుకైనా వెళితే మాత్రం రోహన్ గాడు ఆ రోజుకి వాళ్లకు తోడుగా అక్కడే ఉండిపోయేవాడు. ఈ విధంగా ఒకసారి వాళ్ళ అన్నయ్య బిజినెస్ పని మీద వేరే ఊరు అయితే బయలుదేరి వెళ్ళాడు. దాంతో రోహన్ గాడు ఆ రోజు వాళ్ళ అన్నా వదినల ఇంట్లోనే ఉండిపోయాడు. ఇది ఇలా ఉండగా అదే రోజు అర్ధరాత్రి వేళ రాత్రి 2 గంటల సమయంలో రోహన్ వాళ్ళ వదిన ఫోనుకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. కానీ వాళ్ళ వదిన మాత్రం అప్పటికే బాగా నిద్రపోతూ ఉంది. సరిగ్గా అదే సమయానికి నీళ్లు తాగడానికని పైకి లేచిన రోహన్ గాడు ఈ సమయంలో మెసేజ్ రావడం ఏంటి అని తన వదిన ఫోను తీసుకుని లాక్ ఓపెన్ చేసి చూడగా ఆ మెసేజ్లో, ఏంటి డార్లింగ్, మీ ఆయన ఊరు వెళ్ళాక మనం రెగ్యులర్గా కలుసుకునే చోటుకి వస్తాను అన్నావు, మరి ఎందుకు రాలేదు? నీకోసం చాలాసేపు విరహవేదనతో రగిలిపోతూ ఎదురు చూసి చూసి చిరాకు వచ్చి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని అందులో అయితే రాసి ఉంది. దాంతో ఆ మెసేజ్ను చదివిన రోహన్ గాడు ఒక్కసారిగా కొంగు తిన్నాడు. రోజు మా కుటుంబమంతా దేవతలా కొలిచే మా వదినలో ఎంత పాడుబుద్ధి ఉందా అని వాడు ఒక్కసారిగా షాక్ అయితే అయ్యాడు. దాంతో వెంటనే రోహన్ గాడు ఆ నంబర్ను నోట్ చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ వదినను పిలిచి, ఈ మెసేజ్ ఏంటి వదిన అని నిలదీసి అడిగాడు. దాంతో తన బాగోతం అంతా
బయటపడిపోతుందేమో అని బాగా కంగారు పడిపోయి భయపడిపోయిన రోహన్ వాళ్ళ వదిన ఈ విషయాన్ని ఎక్కడా చెప్పవద్దు రోహన్ అంటూ రోహన్ గాడి కాళ్ళ వ్రేళ్ళ పడి మరి బ్రతిమలాడుకుంది. అంతేకాకుండా ఈ విషయం ముఖ్యంగా నా భర్తకు గాని తెలిసింది అంటే నా కొంప కొల్లేరు అయిపోతుంది అని రోహన్ గాడితో తన గోడు మొత్తాన్ని మొరపెట్టుకోసాగింది. దాంతో ఆవిడ మాటలను విన్న రోహన్ గాడు, ఇంతకీ వాడు ఎవరో మీరు చెబుతారా, లేదు అంటే నా పద్ధతిలో నన్నే తెలుసుకోమంటారా అని వాళ్ళ వదినను అయితే బెదిరించాడు. ఆ మాటలకు బాగా భయపడిపోయిన వాళ్ళ వదిన వెంటనే నోరు విప్పి తన సమాధానాన్ని చెప్పడం అయితే ప్రారంభించింది. అలా తాను చెప్పిన సమాధానాన్ని విన్నా రోహన్ గాడికి మాత్రం తన బుర్ర గిర్రున తిరిగే నిజం అయితే ఒకటి తెలిసింది. అది ఏంటి అంటే ఆ మెసేజ్ను చేసింది ఎవరో కాదు అని తను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తనకు పాఠాలను చెప్పిన తన కాలేజీ లెక్చరర్ అని. అప్పట్లో నేను మా కాలేజీ లెక్చరర్తో చాలా చనువుగా అయితే ఉండేదాన్ని అని, పోను పోను ఆ చనువు కాస్త శారీరక సంబంధం వరకు అయితే దారి తీసింది అని, దాంతో మేము ఒకరంటే మరొకరం పడి పడి మరి చచ్చేవాళ్ళం. ఈలోగా ఉన్నట్టుండి అకస్మాత్తుగా నాకు మీ అన్నయ్యతో పెళ్లి జరిగిపోవడంతో ఆ ఊరు వదిలి ఇక్కడికి అయితే వచ్చేశాను అని, ఇప్పటికీ కూడా నేను ఎప్పుడు మా ఊరు వెళ్ళినా అప్పుడప్పుడు మా ఇద్దరం ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుస్తూనే ఉంటామనే సమాధానాన్ని వాళ్ళ వదిన రోహన్ గాడికి అయితే చెప్పుకొచ్చింది. దాంతో ఆ మాటలను విన్న రోహన్ గాడిలో మాత్రం విపరీతమైన ఆగ్రహం కట్టలు తెంచుకుని, మా అన్నయ్యతో పాటుగా మా ఫ్యామిలీ అందరినీ కూడా నువ్వు భలే మోసం చేశావే, ఉండవే నీ పని చెబుతాను, నిన్ను మామూలుగా విడిచిపెడతాను అనుకుంటున్నావా అంటూనే, నాకు కూడా చాలా రోజుల నుంచి నీ మీద ఒక కన్ను అయితే ఉందే, కానీ ఎంతైనా మరి వదినవి కదా, అందుకే ఎప్పుడూ కూడా నేను నీతో తప్పుగా ప్రవర్తించలేదు. కానీ ఈరోజు నీ నిజస్వరూపం బయటపడ్డాక మాత్రం నిన్ను ఏం చేసినా కూడా తప్పు లేదు అంటూనే రోహన్ గాడు వాళ్ళ వదినతో, ఈ రోజు నుంచి మీ కాలేజీ లెక్చరర్ గాడిని, వాడి నంబరును అన్నిటినీ మొత్తంగా ఒకేసారి పర్మనెంట్గా బ్లాక్ చేసేసాయి. ఎందుకు అంటే ఈ రోజు నుంచి నేనే నీకు కొత్త లెక్చరర్ని. నీకు పడకగది పాఠాలలో ఏ సందేహాలు ఉన్నా కూడా వాటన్నిటినీ నేనే నీకు నిస్సందేహంగా నిర్మోహమాటంగా పూర్తిగా తీర్చిపెడతాను అంటూనే వాళ్ళ వదినను అలా తన 2 చేతులతో పైకి ఎత్తుకుని పక్కనే ఉన్న వాళ్ళ బెడ్రూమ్లోకి అయితే తీసుకుని వెళ్ళి వాళ్ళ వదిన ఒంటిపై నూలుపోగనేదే లేకుండా చేసి తనని పూర్తి నగ్నంగా మార్చి ఆ పూటంతా వాళ్ళ వదినపై తన పైశాచికత్వం మొత్తాన్ని పూర్తిగా తీర్చుకోసాగాడు. పైగా ఈ విషయం గానుక నువ్వు ఎవరితోనైనా చెప్పావు అంటే నీ లెక్చరర్ విషయం గురించి నేను మా అమ్మా నాన్నతో పాటుగా మా అన్నయ్యకు కూడా చెప్పేస్తాను అని రోహన్ గాడు వాళ్ళ వదినను బాగా బెదిరించసాగాడు. దాంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన వాళ్ళ వదిన ప్రీతి కూడా ప్రతిరోజు రోహన్ గాడు చేస్తున్న అల్లరి చిల్లరి పనులకు తన వంతు సహాయ సహకారాలను అందించక తప్పనే లేదు. దాంతో ఇంకా రోహన్ గాడు వాళ్ళ వదిన గుట్టును తన చేతిలో పెట్టుకుని ప్రతిరోజు వాళ్ళ వదిన ఇంటికి వెళ్ళి ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ వదినతో తన ముచ్చట మొత్తాన్ని పూర్తిగా తీర్చుకుంటూ ఉండేవాడు.